అక్కడ తారక రామారావు తప్ప ఏ రావు లేడు, నేను ఒక్కడనే ఉన్నా తప్ప ఎవడు లేడు. అంతే మరి మార్పు వచ్చింది. మార్పు ఏంటంటే ఇవాళ మంత్రుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి పక్కా అని చెప్పి నిజమని తెలిపి. మరి సాక్షిగా పిలిచినరా ఈనాడుగా పిలిచిరా నాకైతే తెలియదు కానీ కాదు సోదరా, వాళ్ళు ఏమేమో అడిగిందే అడుగుడు తప్ప ఏం లేదు, విషయం ఏం లేదు, అడిగిందే అడుగుడు. నిజమని వాళ్ళు ప్రజల్ని భ్రమింపజేసే ప్రయత్నంలో, వాళ్ళ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నంలో చాలా బలంగా పోలీసు వ్యవస్థ రేవంత్ రెడ్డి గారిని కాపాడే ప్రయత్నం చేస్తుంది. భయపడేటోళ్ళమైతే టైం అడుగుతుంటాం కదా, భయపడేటోళ్ళమైతే మేము రాము అంటుంటిమి, భయపడేటోళ్ళమైతే కోర్టుకు పోతుంటిమి. నేను సిరిసిల్లలో ఉన్నా, నిన్న విచారణకు ఆదేశించారు 4:30కి, రాత్రికి వచ్చేసిన, రాత్రికి బయలుదేరి వచ్చేసిన. హరీష్ రావు గారు మన సిద్దిపేటలో ఉన్నారు, రాత్రి 10కి ఇస్తే కూడా తెల్లారి వచ్చినాము. మాకు భయం ఉంటే ఎందుకు వస్తాము? ఒకటి అడుగుతా, ఆ అర్రలో 6 ఉన్నాం, నేను బెదిరించినట్టు వాళ్ళకి ఎవరు చెప్పిండు? కాంగ్రెస్ వాళ్ళకి. మళ్ళీ పిలుస్తా అన్నారు, మళ్ళీ వస్తా అని చెప్పిన. థ్యాంక్ యూ.